హాయ్ నమస్తే. నేను మీ నరేష్. మన ఈ ఛానల్‌కి స్వాగతం. ఛానల్ వీడియో చూసే ముందు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు సన్‌రైజ్ మరో విధ్వంసం. సన్‌రైజర్స్ హైదరాబాద్ మరో ఐపీఎల్ చరిత్రలో కొత్త రికార్డు ఆల్రెడీ సృష్టించింది. తన రికార్డు తనను బదలుకొట్టింది. ఈరోజు మరో రికార్డు సృష్టించింది. పవర్ ప్లేలో 6 ఓవర్లో 120 రన్లు ఇంతవరకు చరిత్రలో లేదు. 5 ఓవర్లో 100, నో లాస్ ఫర్ 100 ఇంతవరకు లేదు. మరో రికార్డ్ చరిత్ర ఐపీఎల్ చరిత్రలో ఈరోజు సన్‌రైజర్స్ హైదరాబాద్ టాస్ గెలిచి రిషబ్ పంట్ ఫీల్డింగ్ తీసుకున్నాడు. అది ఎట్లయినా బ్యాటింగ్ పిచ్ చిన్న గ్రౌండ్ అని ఫీల్డింగ్ తీసుకున్నాడు. అది సాధ్యమే చేసింగ్కి. ఆ గ్రౌండ్లో చేసింగ్కే సాధ్యం యాక్చువల్గా. కానీ హైదరాబాద్ బ్యాట్స్మెన్ ఫామ్ చూస్తుంటే అది గ్రౌండ్ ఇట్లాంటిది కానీ బ్యాటింగ్ ఫస్ట్ కానీ సెకండ్ కానీ బ్యాటింగ్ లైనప్ కానీ బౌలింగ్ కానీ చాలా స్ట్రాంగ్ ఉంది. ప్యాట్ కమిన్స్ వచ్చిన తర్వాత అది మన వాళ్ళు టాప్ 4కి కన్ఫర్మ్ అయిపోయినట్టే ఆల్మోస్ట్ ఈ టీంతోని. ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ ఇంకా మనం ఎప్పుడు చూసినట్టే ఈసారి కూడా విరుచుకుపడ్డారు. అన్ని హైలైట్ చూసినట్టే 6 బాల్కి 4, బాల్కి 6, బాల్కి 4 మ్యాచ్ హైలైట్స్ చూసినట్టే మ్యాచ్ అనిపించింది. ఎంతసేపు 10 ఓవర్స్లో అభిషేక్ శర్మ 11 బాల్స్లో 44, 12 బాల్స్లో రికార్డ్ చేస్తున్నప్పుడు అవుట్ అయ్యాడు. ట్రావిస్ 100 మిస్ అయింది. కానీ తర్వాత 4 వికెట్స్ ఫాస్ట్గా పడిపోయింది. లేకుంటే ఈరోజు 300 స్కోర్ ఉండేది. ఎప్పుడైతే 4 వికెట్లు లైన్గా కొంచెం ఫాస్ట్గా పడిపోయిన తర్వాత నితీష్ రెడ్డి, షాబాజ్ అహ్మద్ కలిసి మళ్ళీ ఆ స్కోర్ని మళ్ళీ 266 వరకు తీసుకెళ్ళడం జరిగింది. మ్యాచ్ వన్ సైడ్ అయిపోయిందని అప్పుడే తెలిసిపోయింది. అది సాధ్యం కాదు, చేసింగ్ సాధ్యం కాదని 266 అది సాధ్యమైతే కాదు. ఎంత చిన్న గ్రౌండ్ అయినా ఇట్లాంటి పిచ్ అయినా సాధ్యం కాదు. అలాగే ఢిల్లీ క్యాపిటల్స్ ఓపెనింగ్ పృథ్వీ షా, వార్నర్ వచ్చినప్పటికీ ఫస్ట్ ఓవర్లోనే 4 లైన్ కొట్టిన పృథ్వీ షా తర్వాత అవుట్ అయిపోయాడు. కానీ తర్వాత వార్నర్ అవుట్ అయిపోయింది వెంబడే. తర్వాత జేమ్స్ జాక్, తన పేరు 1 రన్ వచ్చింది. అతను మాత్రం ఉన్నంతసేపు మ్యాచ్ అయితే చేజ్ ఆన్లో ఉందనుకున్నాం. చేజ్ అయితే ఆనే ఉంది. 10 ఓవర్స్ వరకు 130 వాళ్ళ స్కోర్ సేమ్ ఉంది. 16 బాల్స్లో 50 రికార్డు ఉంది. ఈసారి ఐపీఎల్లో 15 బాల్స్లో చేసిండు. తను 15 బాల్స్లో 50 చేసిండు రికార్డు ఈసారి ఐపీఎల్లో. ఎప్పుడైతే ఆ వికెట్ పోయిందో మార్కండేకు లైన్గా 3 సిక్స్లు కొట్టి 4వ బాల్ వైడ్ వేస్తే ఆ వికెట్ మాత్రం అవుట్ అయిపోయింది. ఆ వికెట్ పడగానే మ్యాచ్ టర్న్ అయిపోయింది. మళ్ళీ తర్వాత మొమెంటం ఢిల్లీ వరకు ఢిల్లీ సైడ్ రాలే. రిషబ్ పంట్ స్టబ్స్ ఆడుతున్నప్పుడు ఆశ ఉన్నప్పటికీ వాళ్ళు మాత్రం టైం చేయలేకపోతారు. వాళ్ళకి రిషబ్ పంట్ అయితే బ్యాటింగ్ రానట్టే ఆడిండు ఈరోజు. ఆ గ్రౌండ్లో సాధ్యం అనుకున్న స్కోర్ కూడా మరి ఎస్ఆర్హెచ్ బౌలింగ్ నటరాజన్, కమిన్స్, భువనేశ్వర్ మాత్రం స్లో ఓవర్ బాల్స్ వేసి మ్యాచ్ మాత్రం అసలు వాళ్ళకి మొమెంటమే ఇవ్వలేదు. రిషబ్ పంట్ స్టబ్స్ ఉన్న వాళ్ళకి మొమెంటం ఇవ్వలేదు. మ్యాచ్ మాత్రం చాలా ఈజీగా గెలిచిపోయారు. ఫస్ట్ 10 ఓవర్స్ వరకు ఒక రకం ఉంది, చేసి ఆన్ ఉందనుకున్నాం. తర్వాత ఎంత బ్యాట్స్మెన్స్ పంట్ ఉన్నా కూడా, రిషబ్ పంట్ ఉన్నా స్టబ్స్ ఉన్నా మ్యాచ్ అయితే కాలేదు. నటరాజన్ అయితే సూపర్ బౌలింగ్. మరి సన్‌రైజర్స్ ఈ మ్యాచ్ భారీ తేడాతో గెలిచింది. మరి టాప్ 4లో కన్ఫామ్ సన్‌రైజర్స్ అయితే టాప్ 4లో కన్ఫామ్ ఉంటుంది. మరి రేపు మ్యాచ్ అయితే డబుల్ హెడర్. మధ్యాహ్నం మ్యాచ్ ఆర్సీబీ కోల్కతా. మరి రేపు 2 మ్యాచ్లు ఉన్నాయి. మరి రేపు మ్యాచ్ ప్రివ్యూతో రేపు మార్నింగ్ వీడియోలో కలుద్దాం. ఈ వీడియో నచ్చినట్టయితే ఇప్పుడు లైక్ చేయండి. రేపు వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.